అందరికీ నమస్తే. ఒక వారం రోజుల నుంచి గవర్నమెంట్ సిచ్యువేషన్ చూస్తే ఒక అనిశ్చితి కనబడుతుంది గవర్నమెంట్‌లో. ఒక అన్‌సర్టైనబిలిటీ. అంటే ఏదో ఒక తెలవని అసహనం, లేకపోతే ఆవేశం, లేకపోతే ఇక ఒక అహంకారం, ఇట్లా సంథింగ్ ఏదో బోల్టులు లూజ్ అయినట్టుగా అనిపిస్తుంది గవర్నమెంట్‌కి. వరుసగా ఈ వారం నుంచి జరిగిన సంఘటనలు అన్నీ అట్లే అనిపిస్తున్నాయి. మరి ఎందుకు అట్లయిందో తెలవదు. దానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి కూడా మనకు. అవన్నీ చెప్తే నేను ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ కూడా చేయండి. నిన్న గుట్టకు పోయిండు, యాదగిరిగుట్టకు పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పోతే ఆయన పోయి టెంపుల్ సిటీలో దిగిందంట. అంటే పైన గుట్ట మీద దిగిందంట టెంపుల్ సిటీలో. దిగితే ఆడ ఎవరు లేరు. మామూలుగా అయితే ముఖ్యమంత్రి పోతే పూర్ణ కుంభాలు, స్వాగతం పలికే ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, పక్క జిల్లా వాళ్ళు, ఈ జిల్లా వాళ్ళు, ఆ జిల్లా వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి ఒక ఎలిఫాలో దిగాల్సింది ఇంకొక ఎలిఫాలో దిగిండు. కింద ఎక్కడనో ఎలిఫాలో దిగాలైనా అందరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. కానీ ఈయన మాత్రం ఎవరిని చెప్పకుండా వచ్చి పైన దిగిండు. ఆడ ఎవరు లేరు. 10 నిమిషాలు హెలికాప్టర్ అంటే అట్లే కూర్చోవాల్సి వచ్చిందంట. మినిస్టర్లు, రేవంత్ రెడ్డి 10 నిమిషాలు హెలికాప్టర్ కూర్చున్నారు. ఎవరు లేని ముఖ్యమంత్రి దిగితే ఇజ్జత్ పోతుందని. ఎందుకు మరి అంత సడన్గా ఎందుకు ప్రోగ్రామ్ చేంజ్ చేసుకున్నారు? లేకపోతే ఆ హెలికాప్టర్ నడిపేదానికి సిగ్నల్స్ లేవా? సిగ్నల్స్ అంటే ఏడు దిగాలని తెలియదా? ప్రోటోకాల్ తెలియదా? ప్రోటోకాల్ ఆఫీస్ నుంచి కమ్యూనికేషన్ లేదా? సంథింగ్ ఏం జరిగిందో. కానీ ఒక ముఖ్యమంత్రి పోతే ఎవడు పోకపోతే ఎట్టుంటుంది? అది ఏదో జరుగుతుంది అనిపిస్తుందా? అనిపించదా? అట్లే అనిపించింది అది. ప్లస్ నిన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత వీడియో చూపిస్తా చూడండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పక్కన ఉన్న మక్తల్ ఎమ్మెల్యే మినిస్టరు వాకిటి శ్రేయర్ మీద పేపర్లు ఇసిరేస్తుండే ఇట్లా. అదేదో సడన్గా జరిగిన ప్రోగ్రాంలో కూడా కనిపిస్తలేదు. మరి ఆయనకు అసహనమో అహంకారమో గవర్నమెంట్లో క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళి వచ్చినట్టు ఏముంటుంది? మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ప్రభుత్వం ప్రజలకి ఏం చేస్తుంది, క్యాబినెట్లో ఏ నిర్ణయం తీసుకున్నారు, ఇట్లాంటి అంశాలపైన ఉంటుంది. కానీ అట్లా కనిపిస్తలేదు. ఇది ఏదో కోపంతో ఇచ్చేసినట్టుంది. మరి పొంగులేటిని ఎవరైనా కొట్టినరా, క్యాబినెట్ మీటింగ్లో తిట్టినరా, లేకపోతే ఆయనకు రావాల్సినవి రానియలేదా, ఈయన ఏదో బిగ్ స్కెచ్తోనే పోతే ఒప్పుకోలేదా మిగతా మినిస్టర్సు, ఏం జరిగిందో తెలుస్తలేదు. కానీ అది మంచిగా కనపడలేదు. తెలంగాణ సమాజం అంతా ఆ వీడియో చూసిన తర్వాత ఏమైంది పొంగులేటికి ఇంత అహంకారమా అని మాట్లాడుతున్నారు. మీడియా ఉంటుంది, మొత్తం కెమెరాలు ఉంటాయి, జర్నలిస్ట్ ఉంటారు, మొత్తం లైవ్ సెటప్ ఉంటుంది, మొత్తం దేశమంతా చూస్తుంటుంది, చూడాల్సిన వాళ్ళంతా చూస్తుంటారు. ఒక పక్క పోనీ ఈయన ఏమైనా సీనియర్ మినిస్టర్ మా కాంగ్రెస్లో కాకలు తీరిన నేతనా అంటే అట్లా కాదు. ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే, అంతకుముందు ఎంపీ, ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యిండు. వాకిటి శ్రేయర్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ జమానా కాలంకి వెళ్ళి ఉన్నాడు. ఆయన ఒరిజినల్ కాంగ్రెస్. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యిండు, ఆయన ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యిండు. ఒక ఏం తేడా ఉంది? ఈ పక్కన ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మినిస్టరే. కానీ మరి అందుకే అంటున్నా, ప్రభుత్వంలో ఏదో ఒక అన్సర్టనిటీ కనపడుతుంది అని చెప్పేది అందుకోసమే. ఇక ఈ 2 అంశాలు కాదు, నిన్న మనం చూడలేదా మహేష్ కుమార్ గౌడ్ మీద ఏకంగా టీవీ ఛానల్లో వార్తలు ఇప్పించిండు. ఆ టీవీ ఛానల్ వేరే వాళ్ళదైతే ఇంత పెద్ద వార్త అయ్యేది కాదు. అది రేవంత్ రెడ్డి స్వయాన రేవంత్ రెడ్డిదే. రేవంత్ రెడ్డి అనుకూల మీడియా కూడా కాదు, రేవంత్ రెడ్డి మీడియా. అది రేవంత్ రెడ్డి టీవీలోనే పీసీసీ చీఫ్ మీద కథనాలు వేయించారు. మరి పీసీ చీఫ్ అంటే ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డితో సమానం. ఆయన ప్రభుత్వానికి అధినేత, ఆయన పార్టీకి అధినేత. మహేష్ కుమార్ గౌడ్ మీద వార్తలు వేయించేసిండ్రు. ఎందుకు వార్తలు వేయించిండ్రు, ఎవరు వార్తలు వేయించిండ్రు అనే దాని మీద ఎందుకు వేయించారో చాలామందికి అర్థమైతే లేదు. కానీ వేయించింది రేవంత్ రెడ్డి అనే విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేను చూస్తే మొత్తం పోస్టర్లు కనిపించినాయి ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో మొత్తం. ఐఆమ్ విత్ మహేష్ కుమార్ గౌడ్ అని కొందరు, ఐఆమ్ విత్ రేవంత్ రెడ్డి అని కొందరు. అంటే పార్టీ వేరు, ప్రభుత్వం వేరైందా? ఒక అన్సర్టనబిలిటీ అంటే అదే. ఇప్పుడు నిన్న ఆగ్నూరు మురళి రాజీనామా చేసిండు. అంతకన్నా ముందు ఇంకో ఇద్దరు, వీళ్ళంతా పదవీ కాలం పోకముందే, యాక్చువల్గా పదవి అయిపోయిన తర్వాత కూడా పదవులకి వెళ్ళి దిగారు, గబ్బిలలాగా పట్టుకొని ఉంటారు. మళ్ళీ ఇది మళ్ళీ రెన్యువల్ చేస్తారేమో, మళ్ళీ మేము ఈ పదవిలో కొనసాగుతాం. ఎందుకంటే అవి రాజ్యాంగబద్ధమైన పదవి. ఒక 2 years కొనసాగితే మళ్ళీ ఒకవేళ గవర్నమెంట్ మారినా వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు. అట్లాంటి పదవి అది. కానీ ఆగ్నూరు మురళి రాజీనామా చేసిండు, సత్యనారాయణ రేరా చైర్మన్, రెడ్కో చైర్మన్ సతీష్, వీళ్ళందరూ పదవీ కాలం ముగియడం కన్నా ముందే, యాక్చువల్గా ఆగ్నూరు మురళికి సెప్టెంబర్ దాకా ఉంది టైం. కానీ ఒక ముందే దాదాపు 5 months ముందే ఆయన పదవికి రాజీనామా చేసిపోయాడు. ఇట్లా ఏదో ఒక అనిశ్చితి కనబడుతుంది. ప్రభుత్వం స్టాండ్ బై కూడా కనబడతలేదు. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ అంటే ఎవరైనా ఏమనుకుంటారు? క్యాబినెట్ మీటింగ్ దేనికోసం పెట్టుకుంటారు? టైంపాస్ కోసమా, లేకపోతే మీడియా కోసమా, లేకపోతే మేము క్యాబినెట్ మీటింగ్ 15 రోజులకు ఒకసారి పెట్టుకుంటాం చెప్పుకోనికేనా? క్యాబినెట్ మీటింగ్లో ఇప్పుడు ఈ 15 రోజులు, లాస్ట్ 15 days బ్యాక్ ఒక మీటింగ్ జరిగింది. ఇప్పుడు 15 days తర్వాత ఒక మీటింగ్ జరిగింది. ఈ 15 daysలో జనాలు ఏమేమి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? ముఖ్యంగా వడ్ల కొనుగోలు అసలు చర్చనే లేదే. అధికారుల కాలు ఎందుకు మొక్కాలి రైతులు? ఎందుకు ఆ ఎండలో మాడి మసైపోవాలి రైతులు?
ఎందుకు పోలీసు వాళ్ళ కాలు మొక్కాలి? ఎందుకు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ వండించిన ధాన్యం తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి ధర్నాలు చేయాలి? అసలు గవర్నమెంట్ ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు ఇంతకన్నా ప్రధానమైన ఇష్యూ ఉందా? తెలంగాణ అంటేనే రైతుల మీద డిపెండ్ అయిన స్టేట్. రైతులే ఉన్నారు మొత్తం 90% రైతు ఫ్యామిలీలే ఉంటారు. ఎవరైనా సరే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న తెలంగాణ బిడ్డ కూడా ఖచ్చితంగా రైతు బిడ్డే ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ రైతు, వాళ్ళ ఫాదర్ రైతు ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ రైతు, వాళ్ళకు భూమి ఉంటుంది. మరి అంతకన్నా ఇంపార్టెంట్ ఇష్యూ ఏమున్నది? మీరు తీసుకునే ఉన్న తోపు నిర్ణయాలు ఉన్నాయి క్యాబినెట్లో. అన్నీ ఎప్పుడో తర్వాత త్వరలో జరిగేటివి, త్వరలో అని పెడతారు కదా గవర్నమెంట్, త్వరలో అంటారు. అట్లాంటి త్వరలో చేసే ప్రోగ్రాములు. ఇందిరమ్మ ఇల్లు 2వ విడత, ఫస్ట్ విడత మొత్తం కంప్లీట్ చేసిండ్రా? మొత్తం వచ్చేసినాయి. కాన్స్టిట్యున్సీకి 4000 ఇండ్లు వచ్చేసినాయి ఇందిరమ్మ ఇండ్లు. సెకండ్ విడతలో కాన్స్టిట్యున్సీకి 500 ఇండ్లంట. కాన్స్టిట్యున్సీకి మీరు చెప్పిన ప్రతి ఏడాది కాన్స్టిట్యున్సీకి 4000 ఇండ్లు ఎక్కడ పోయినాయి? అసలు 2.5 ఏళ్ళు అయినాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 10,000 ఇండ్లు కావాలి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 4 లక్షల ఇండ్ల నియోజకవర్గానికి 4 లక్షల ఇండ్లకు మీరు ఎన్ని ఇండ్లు ఇచ్చింది ఇప్పటికి? అసలు ఫస్ట్ విడతలో ఇచ్చిన ఇండ్లు ఏమైనాయి? అవి ఎన్ని లాంచ్ అయినాయి? కనీసం ఒక 20,000 ఇండ్లు, 10,000 ఇండ్లు అన్నీ గొడవతన, కొన్ని స్లాబ్ లెవెల్లో, కొన్ని ఎక్కడెక్కడ ఆగిపోయినాయి ఫండ్ లేక. ఇంకా 2వ విడతానంట మళ్ళీ. అన్నీ ఇట్లాంటి పనికిరాని, లేకపోతే గతంలో తీసుకున్న నిర్ణయాలే మళ్ళీ రిపీట్ చేసిరు తప్ప అసలు రైతుల గురించి ఎందుకు చర్చించాలి? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చర్చించాలి? పిల్లలు ఇప్పుడు కాలేజీలో జాయిన్ అయ్యే టైం వచ్చింది. మొత్తం కాలేజీలు ఫీజులు కట్టమంటున్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు, తర్వాత మిగతా చదువుకోలేని పిల్లలకు ఆసరా కోసమే కదా పెట్టింది. మరి ఆసరా కోసం పెట్టినప్పుడు మీరు వాళ్ళకి ఆసరా నిలవకపోతే ఎట్లా? క్యాబినెట్కు మీరు ఛాయలు సమోసాలు తిండికినా 4 గంటలు 5 గంటలు కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని మీ ప్రైవేట్ కార్యక్రమాలు సర్దిద్దుకోనికినా? ఏంది ఈ కబ్జాలదేంది? నిన్న మొన్న శంషాబాద్లో రేవంత్ రెడ్డి వెనక తిరిగి, అంతకుముందు అందాల పోటీలలో అబాస్ పాలు చేసింది తెలంగాణ స్టేట్ను. ఏం పేరు ఆయన పేరు? ఖురేషి. ఆయన ఏదో ఎంఆర్ఓను మేనేజ్ చేసేసి 1000 కోట్ల భూమి కొట్టేసే ప్రయత్నం చేసిందట. ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. అది ఎవరు చేస్తున్నారో రేవంత్ రెడ్డి తెలియక, రేవంత్ రెడ్డి ఇట్లాంటి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసిండు. ఎవరు చేసినారో తెలియక ఎంక్వైరీ చేసి మా తమ అన్నదమ్ము ఉన్నారా అంటే కాదని చెప్పి ఈయన పేరు చెప్పిరట. అంత పెద్ద ఇష్యూ ఎక్కడో సీసీఎల్ఏల నిర్ణయం తీసుకోవాల్సింది. గవర్నమెంట్ భూములు ప్రైవేట్ పేరు మీద చేంజ్ చేసి పడేసిండ్రు. 1000 కోట్ల భూమి. రేవంత్ రెడ్డి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీ అన్నదమ్ములు లేరు దీనిక పలానా కురేషినుడు అని చెప్పినట్ట వాళ్ళు. ఆ ఎంఆర్ఓను తీసేయలేక ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఈ కబ్జాలన్నీ దేనికోసం వస్తున్నాయి? ఏం జరుగుతుంది? ఇట్లాంటి దాని మీద ఎందుకు చర్చించాలి క్యాబినెట్ సమావేశంలో? అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్, ఇట్లాంటి ఫేస్ అవుతుంది? హరీష్ రావు ఎక్కడనో అమెరికా నుంచి ఒక బాంబు వేసిన ప్రభుత్వం మీద ఒక్కొక్కరికి మొత్తం గజగజ వణికిపోయినారు. 4th సిటీ మేము రద్దు చేస్తాం గవర్నమెంట్ రాగానే అన్నారు. అది ఎంత పెద్ద స్టేట్మెంటు? గవర్నమెంట్ ఉలుకు పలుకుందా? అంటే 4th సిటీ పెడతామని జీవో ఇయ్యలేదు, లేకపోతే ఫార్మసీ రద్దు చేస్తామని గవర్నమెంట్ జీవో ఇయ్యలేదు. 75% ఫార్మాకు వాడాలి, 25% దాని రిలేటెడ్ వర్క్స్ వాడాలంటే వీళ్ళు 25% ఫార్మా, 75% మిగతా అన్ని కార్యక్రమాలకు పెడుతున్నారట. అది కోటుకోతే చెల్లదు. అందుకే ఇప్పటిదాకా దేనికి భూమి కేటాయించలేదు గవర్నమెంట్. మరి అంత పెద్ద నిర్ణయం మా గవర్నమెంట్ వస్తే 4th సిటీ రద్దు చేస్తామంటే 4th సిటీ పితామహుడు రేవంత్ రెడ్డి. ఇదే గవర్నమెంట్లో నెలకొన్న అనిశ్చితి. ఇప్పుడు వీళ్ళే ఇట్లా ఉంటే ఇక ఆఫీసర్లు ఏం పనిచేస్తారు? వీళ్ళే సరిగా లేకపోతే ఆఫీసర్లు పనిచేస్తారా? ఎవరైనా బ్యూరోక్రాట్స్ ఎవరైనా వర్క్ చేస్తారా? వీళ్ళకి అవగాహన లేదు, వీళ్ళ కథ లేదు, వీళ్ళ కార్ఖాన లేదని మొత్తం. అందుకే ఈ 2.5 ఇయర్స్లో మీరు ఫెయిల్ కానికే ఇంతకు మించిన ఫెయిల్యూర్ ఇంకోటి లేదు. ఎవరంటే ఒకరికి నమ్మకం లేదు. నమ్మకం లేకనే కదా ఎవరంతా వాళ్ళు భూములు కొలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దవి రేవంత్ రెడ్డి కాన్సన్ట్రేషన్ చేసి ఎవరు కబ్జాలు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసి బయట వాళ్ళు అయితే ఇప్పుడు అదే భూమిలో ఎవరైనా వాళ్ళ మంత్రులే ఉంటే ఇప్పటికల్లా టీవీ మారుమోగేది. కొన్ని టీవీలు పలానా మంత్రి చేసిండని. కానీ ఆ కురేషి చేయడంతోనే రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్. ఏం చేయాలి? మీరు ఒక ఆయన చెప్తుండే కాంగ్రెస్ ఆయన, మీరు 100 వార్తలు వేసుకోండి, కురేషిని ఏం చేయలేరు. రేవంత్ రెడ్డి కురేషి మీద ఏం చర్యలు తీసుకోలేడు. గవర్నమెంట్ రాగానే ఆయనకి ఫస్ట్ కార్పొరేషన్ ఇచ్చింది. ప్రధాన సమస్యల మీద ఫోకస్ చేయకుండా అప్పటిదప్పుడు ఏదో టైంపాస్, ఈ రోజుకు ఏదో పేపర్లో వార్త రాపియాలి, పేపర్లో చూసి ఓట్లు వేసే దినాలు పోయినాయి సార్. మీ పనితనం చూసే ఓట్లేస్తారు, పేపర్లో మస్తు రాపించుకుంటారు. అయిపోయింది, మీడియా ఈ సోల్డ్ అని అర్థమైపోయింది అందరికీ. మీరు ఇంత ప్రధానమైన ఇష్యూస్ మీ క్యాబినెట్ మీటింగ్లో ఎజెండాగా లేకుండా దేనికోసం ఇదంతా? అప్పటికప్పుడు కవరేజ్ చేస్తే అవుతుందా? ఒక రెవెన్యూ పెంచుకోనికి గవర్నమెంట్ ఏం చేయాలనో ఒక నిర్ణయం తీసుకుందా? ఏమీ ఏం లేదు. అందుకే ఆఫీసర్లు వాళ్ళ తిప్పలు వాళ్ళు ఉన్నారు, వీళ్ళ తిప్పలు వీళ్ళు ఉన్నారు, వీళ్ళేమో కబ్జాల మీద ఉన్నారు, వాళ్ళేమో వీళ్ళకి సహకరించే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. శంషాబాద్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అదే అనిపిస్తుంది. లీడర్లు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థపూర్తి పని వాళ్ళు చేసుకుంటున్నారు.
ఆఫీసర్లు వాళ్ళ స్వార్థపూర్యం వాళ్ళు పని చేసుకుంటున్నారు. కానీ ఓట్లు ఇస్తే తెలంగాణ జనం ఏం కావాలి? వాళ్ళకి ఇస్తున్న హామీలు ఎక్కడ పోవాలి? మీ క్యాబినెట్ జరిగి ఎందుకు దీని మీద చర్చిస్తలేదు? అందుకే మీ ప్రభుత్వం అనిశ్చిత స్థితిలోకి వెళ్ళిపోయింది. అసలు ప్రభుత్వం చేస్తుంది లేదా ప్రభుత్వం ఏదో ఒక అన్సర్టబిలిటీకి వచ్చేసింది. బహుశా రేపు ఏదో జరిగేటట్టే కనిపిస్తున్నది. నాకు వీళ్ళు అడుగుతున్నారు, అన్న ప్రభుత్వం ఉంటుందా, ఈ 2.5 ఏళ్ళు ఉంటుందా అని. ఏమో ఇట్లా ఎవరికి పడితే వాళ్ళు ప్రభుత్వంలో అసహనంతో రాజీనామాలు చేసుడు, మినిస్టర్లు ఎవరికి వాళ్ళు కబ్జాలు చేసుడు, రేవంత్ రెడ్డి వెనక తిరుగుతారు ఎవరికి వాళ్ళు కబ్జాలు చేయించుకోడు, ఎంఆర్ఓలను మేనేజ్ చేసి, ఆర్డీఓలను మేనేజ్ చేసి ఎక్కడ పోతుంది తెలంగాణ అనేది జనమే ఆలోచించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.